ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. బాబాయ్ ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం. ఏంటి వ్యవసాయం పరిస్థితి ఎట్లా ఉంది? ఏముంది, కొలపోతే ఏంటో కొరివి అడిగిపోతే అమ్మపోతే అడిగి అన్నట్టే ఉంది. చదువుకునే పిల్లవాళ్ళకి ఏమీ లే, రాజధాని ఆడబెడితే ఆడే ఉంది. ఏం చేశాడు ఈ 5 ఏళ్ళలో అయినా? నాకు కొద్దిగా నీ కొద్దిగా అంతే కదా స్వామి. 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఏమన్నా డెవలప్ ఉందా? పోలవరాన్ని అక్కడ వేసినా అక్కడదే. అది అవును స్వామి. ఇప్పుడు మొన్న వార్త వచ్చింది, ఓన్లీ పింఛన్లోనే 10 లక్షల పింఛన్లు ఉంచుకుంటున్నాడు. పేరుకి 60 లక్షలు ఇస్తా అంటున్నాడు. 60 లక్షలు పింఛన్ ఇస్తాను పేపర్ ప్యాకెట్లు. నిజంగా ఇచ్చేది 50 లక్షల మందికి. 50 లక్షల మందికి పింఛన్లు ఇచ్చి 60 లక్షల మందికి చెబుతున్నాడు రికార్డెడ్గా. ఏది స్వామి పూజలు చేయటం, అది ఎవడివన్నాడు ఆయన్ని? ముసలికి రాదు. 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టింది మనకి, అంతే కదా. అది పబ్లిక్ రాసి అది. నేను 2000 పెంచాడు. ఆయన వచ్చేటప్పటికి 2000. మా నాయకుడు చంద్రబాబు గారు 2000 ఇచ్చారు. ఆయన 1000 ఇచ్చింది 5 ఏళ్ళు ఇచ్చాడు. మొత్తం కలిపి ఇచ్చాడు. ఏముంది అడగదు. అభివృద్ధి ఉందా? లేదు. నిరుద్యోగం ఎంతమంది ఉన్నారు? ఇక్కడ నుంచి హైదరాబాద్ వాళ్ళే కూడా దొబ్బమంటున్నారు. స్వయంగా మా పిల్లలు వెళ్ళారు కాబట్టి చెబుతాను నేను. సిఏ, నా కొడుకు సిఏ ఎంత డిమాండ్ ఉంటుంది వాస్తవంగా, కానీ 30,000 చేయాల్సి వస్తుంది మేము. అదే ఆంధ్రాలో కూడా టైట్ పొజిషన్ ఉంటే అక్కడ ఆ చదువుకునే పిల్లల మంతకి ఇబ్బంది ఉండదు కదా. నువ్వేం చేసినావు? బంగారు లాంటి అమరావతి ఏమో మూల పెడుతుంది, 3 రోజులని ఉరుగుతుంది. ఆ 3 రోజులనే వైజాగ్లో కానీ, కర్ణాటకలో, మన కర్నూలులో కానీ, తమిళనాడు ఎక్కడైనా ఏం చేసావా? ఏమీ లే. ఏమన్నా ఉందా అసలు? ఎవరు భయం? అసలు ముఖ్యమంత్రి ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి ఎవరు? భారతమ్మ. పొద్దుగేటప్పటికి భారతమ్మకి లెక్క చెప్పాలి సజ్జల. ఏంటిది చెప్పండి? షర్మిల కాంగ్రెస్ వెళ్ళడం వెనక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పి ఇచ్చేది. నిజంగా వాడికి ఎవరు లేదు. వాడు అష్ట జర్నలిస్టు పుట్టింటో వాడికే తెలియదు. ఎవరు అసలు? ఎవరు సంతానం? ఎవరి సంతానం అది? రాజశేఖర్ సంతానం అది. అంటే ఈడికే కదా చెల్లి. అంటే నువ్వు చెల్లిని మా అన్యాయం చేసినవనే కదా. సరే, చంద్రబాబుకి వెళ్ళి వచ్చిందండి. నీ చెల్లి చంద్రబాబుకి వెళ్ళి వచ్చిందంటే నువ్వు ఆమెని ఇంత దొబ్బేశావు. నువ్వు ఆమెకి ఆస్తిలో వాటా ఇవ్వాయా, తల్లిని చూడువాయా, ఏంటని చేసేది మనకి? ఏమీ లే. బాబు గారు రావాలి, పోలవరం అన్నీ మళ్ళీ మొదటికి వచ్చి ఆయన చేస్తేనే తప్ప వీడి వల్ల ఏమీ కాదు. ఏదో పథకాలు అంటాం, సగం జేబులో వేస్తుంటాం, అంతే. మొత్తం రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా రాష్ట్రంలో ఏది జరిగినా చంద్రబాబు వల్లే జరిగిందని చెప్పి కామెంట్స్ చేస్తా ఉన్నారు. అది పిచ్చితనం నా వల్ల. అసలు ఇంత మటుకు ఎప్పుడన్నా మీలాంటి విలేకరులతో ఇప్పుడు మాట్లాడా? ఈడెవడో సజ్జల రామకృష్ణ అంటే సలహాదారుడు. ఇప్పుడు చంద్రబాబుకి సలహాదారులు ఉన్నారు, అప్పుడు రాజశేఖర రెడ్డికి సలహాదారులు ఉన్నారా? కేవీపీ రామచంద్ర కూడా సలహాదారుడే. ఎప్పుడన్నా విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడారు అసలు వాళ్ళు? మరి ఈడెవడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే మాట్లాడటం ఏంటి? ఏనన్నా ఇప్పుడు నువ్వు సలహాదారునే ఉండాలి. నువ్వు మాట్లాడటం ఏంటి? అంటే వాడు ముఖ్యమంత్రి కాదా? అవుంది. మరి ఇప్పుడు నీ ఇది ఈ అన్నం పట్టుకుంటాడు, నువ్వు ఈ స్పీకర్ని అన్నం పట్టుకున్నప్పుడు పోయేవాడు ఏనే విలేకరంగా ఉంటారు. అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణ కూడా రాజ్యాంగ శక్తి అదే చేసేది. ఈ దెబ్బతోనన్నా ఈ దరిద్రం వదిలి మనకు కావాల్సింది కూడా కదన్నా ఉద్యోగ కల్పన. చదువుకున్న పిల్లవాళ్ళకి, బీటెక్ చేసిన స్థాయి వాళ్ళకి ఏదో ఒకటి బతకగలము అని, ఆంధ్రప్రదేశ్లో బతకగలము అనే ధైర్యం నింపాలి ఫస్ట్. చంద్రబాబే. అది ఇది పార్టీ పని చెప్పేది కూడా కాదు, ఆయన చేసింది ఇది. నేను ఎవరు ఏమన్నారు అసలు? అది కూడా కేసీఆర్, ఆయన కేటీఆర్ ఒప్పుకున్నారు. ఆయన హైదరాబాద్ అని డెవలప్ చేస్తేనే
ఇది నగరం అయింది, మహానగరం అయింది. దాన్ని మేము కొనసాగిస్తున్నామని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు అది అందరికీ తెలుసు, ఆలోచించుకోవాలి. ఇది కులాలు కాదు, ఏమీ కాదు. అది నేను ఏమంటాడు, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటున్నారు. ఇవాళ నీ పార్టీ నుంచి బయటికి పోవడంతో కూడా వీళ్ళే కదా. మరి మన పిల్లలు ఆడి బయటికి పోతున్నారు అనుకో, ఇజ్ఞత జ్ఞానం ఉండొద్దు. అదన్నా దేవుడు దయదలిసి ఈసారికి నా దరిద్రం వదిలితే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వచ్చినట్టే. మా ఈ దరిద్రం ఇట్నే ఉందంటే మరో బీహార్, మరో బీహార్ ఆంధ్రప్రదేశ్. అది అది సో బ్రదర్ ఏం చేస్తారు? కూలి పని చేస్తుంటాను. కూలి పని చేస్తుంటారు. ఏంటి ఎట్లా ఉంది అసలు కూలి పరిస్థితి ఎట్లా ఉంది ఈరోజు? ఘోరంగా ఉందండి. ఈ 4 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కూలీల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పథకాలు ఇస్తున్నారు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఏం పథకాలు మాకైతే ఏం రావన్న. మా పిల్లగాళ్ళు 2 ఉంటారు, అమ్మఒడి రాదు మాకు. ఎందుకని? మాది టీడీపీ కార్యకర్తలు అని. అదే పార్టీలు చూడడం, మతాలు చూడడం, కులాలు ఏదో వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళకి అతీతంగా ఇవ్వటం తప్ప మాలాంటి వాళ్ళకి ఏమి రా. తెలుగుదేశం ప్రభుత్వం పార్టీలు చూసి ఇచ్చేవాళ్ళ పథకాలు అలాంటిది ఏం లేదన్నా. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అన్ని వర్గాలకి చూసి ఇచ్చేవాళ్ళు. అప్పుడు స్కాలర్షిప్ ఉండేదా మీకు? ఒకప్పుడు స్కాలర్షిప్ ఉండేదన్న. ఇప్పుడు ఏంటంటే ఇంటర్ అమ్మఒడి ఇస్తున్నారు, కాకపోతే ఒక కుర్రోడికే వచ్చింది అమ్మఒడి. అదివరకు ఏంటంటే స్కాలర్షిప్ ఇప్పుడు 2 పిల్లగాళ్ళు ఉంటే ఇంటర్ చేసిన వాళ్ళకే వచ్చేది. అలాంటి తీసేసి అమ్మఒడి దానికి పెట్టేస్తాం. సో మరి ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి, ఈసారి ఏంటి పరిస్థితి? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నా? ఇప్పుడు తెలుగుదేశం జెండాలు కప్పుకున్నారు, మిమ్మల్ని అడిగితే మీరు చంద్రబాబు అంటారు, అందులో డౌట్ లేదు. కానీ వాస్తవంగా ప్రజల్లో ఎట్లా ఉంది పరిస్థితులు చూస్తున్నా అన్నారు. నిన్న మొన్న ఎంతోమంది ఎమ్మెల్యేలు కనీసం 40 మంది 50 మంది జంప్ అయ్యి వాళ్ళే గెలిచిన వాళ్ళు వైసీపీ వాళ్ళ నుండి ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు జగన్ గారి పాలన చూసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 151 స్థానాలు ఇచ్చారు ప్రజలు. ఎవ్వరూ కూడా ఇంత మెజార్టీ ఎవరు ఊహించలే, ఆయన కూడా ఊహించలే. మనం వాస్తవాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ వచ్చింది. 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటా అన్నాడు. 4.5 ఏళ్ళ 5 ఏళ్ల కాలం పరిపాలన పూర్తయిపోయింది. మరి ఇప్పటికీ కూడా ఆ మాటలాగానే ఉండిపోయింది. కానీ ప్రజలు ఎందుకని ఆయనకి మంచి పేరు రాలేదంట? అభివృద్ధి చేస్తే కనుక మంచి పేరు వచ్చేదని. అభివృద్ధి ఏమి లేదు, కాకపోతే జనాల్లో అకౌంట్లో వేయటం, అదేమంటే బటన్ నొక్కటం తప్ప దానికి పరిమితి ఏం లేదు. జనసేన టీడీపీ పొత్తు మీ అభిప్రాయం ఏంటి? సూపర్ గెలిచిద్దన్న. సూపర్ 6 చంద్రబాబు గారి విజయం కన్ఫామ్. ఒక 100 రోజుల్లో బాబు గారు వస్తారు కన్ఫామ్గా. తిరువూరు నియోజకవర్గం పరిస్థితి? తిరువూరు కూడా ఈసారి కన్ఫామ్గా వచ్చిందన్న. సేవల దత్తు గారికి వస్తే కానీ కన్ఫామ్ తిరువూరు నియోజకవర్గం కూడా నెక్స్ట్ సారి గెలిచింది. జనసేన పరిస్థితి ఏంటి ఇక్కడ నియోజకవర్గం? జనసేన అంటే ఉన్నారు, పర్లేదు. 2 పొత్తుల మీద కన్ఫామ్ గెలిచిద్ది ఈసారి. టీడీపీ అధికారం రావడం కన్ఫామ్ అన్న.